హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మరమరాలతో మరమరాలు ఉండలు మరియు కారం మరమరాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలోనికి 3 కప్పుల మరమరాలని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏం ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇలా ప్రెస్ చేసి చూస్తే పౌడర్లా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ మరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుని ఆ ప్యాన్ని మళ్ళీ వాష్ చేసుకుని అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పాకం మరిగేలోపు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. కలుపుతూ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పాకం బాగా మరుగుతున్నప్పుడు దీనిలోనికి 2 to 3 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాకంలో నెయ్యి వేసుకోవడం వల్ల మరమరాలు ఉండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. పాకం కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకుని పాకాన్ని దానిలోనికి వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఉండలా గట్టిగా అయ్యి టంగుమని సౌండ్ వచ్చినట్లయితే పాకం ప్రిపేర్ అయినట్లే. మనం పల్లి ఉండలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే పాకం కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను దీనిలోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం మొత్తం మరమరాలకి పట్టేంత వరకు వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలి. చల్లగా అయిపోతే పొడి పొడిగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇలా రౌండ్గా ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండల్ని రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు ఉండలు రెడీ. పిల్లలు ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా ఇష్టపడతారు. తరువాత మనం కారం మరమరాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. తరువాత దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మరమరాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మరమరాల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. సిమ్లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కారాన్ని మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా మరమరాలకి మొత్తం ఈ కారాన్ని పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే 2 రకాల స్నాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీస్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం
కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.